నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. సుప్రజ నా ఫ్రెండ్ నెల్లూరు. నేను ఇంతకుముందు వీడియో చేశానంటే మరి అది ముందు రిలీజ్ చేస్తానా ఇది రిలీజ్ చేస్తాననేది నాకు తెలియదు. కాబట్టి ఇది కంటిన్యూ కావాలంటే ఆ వీడియో కూడా మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకున్న టాలెంట్ తోటి నన్ను తొక్కేసి పక్కన పెట్టారు. ఎందుకంటే తనకి 25 ఇయర్స్గా నెల్లూరులో సారీ బిజినెస్ మీద చాలా అవగాహన అండి. ఇప్పుడంటే బ్రేక్ తీసేసుకున్నారు, ఇంక లేదు. మళ్ళీ ఆవిడ నెంబర్ అడగండి. ఇక నారాయణ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే తను ప్యూరే మెయింటైన్ చేస్తూ చక్కగా పెడుతున్నారు. సుప్రజ గారు నన్ను ప్యూర్ వెరైటీ అడిగినప్పుడు నేను నారాయణ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చాను. ఆల్రెడీ టస్సర్లో అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి. ఆ శారీస్ సెలెక్ట్ చేసేసుకున్నారు. కానీ తన ఎక్స్పీరియన్స్తో అన్నీ చూసిన తర్వాత చందేరి అడిగారు, ఏమంటే చాలా బాగున్నాయి మరి మీ దగ్గర చందేరి ఉన్నాయని. ఇక వెంటనే చందేరి సర్దేశాం. ఇప్పుడు ఈ చీరలు ఎలా ఉన్నాయో మీరు చెప్పాలి. ఇప్పుడు మీ ఇద్దరు ఎలాగో తొక్కేస్తారు కాబట్టి ఆ పక్కకి వెళ్ళిపోతారు. లేదు లేదు, మీరే మెయిన్ అండి. మీరుంటే మమ్మల్ని చూస్తారు, లేకపోతే మా ఇద్దరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారండి? దాని గురించి అంటలేదండి, వీళ్ళిద్దరు టాలెంట్ ఇక్కడ. సో మనకు లేదండి, ఇక్కడ మీదే టాలెంట్. మరి మీరు ఇలాంటి సారీస్ కావాలి అన్నారంటే ఫ్రెండ్స్ వీళ్ళు అంతే సరదాగా. అలాగే మీరు కూడా నాకు గుడ్ ఫ్రెండ్స్. మనందరం కలిసి షాపింగ్ చేసుకుందాం. ఈ ఛానల్ ఏదో నాది పోజు కొట్టడం సెలబ్రిటీ ఏమీ కాదండి. అందరం రేపొద్దున మీరు ఎవరైనా ఇలా జాయిన్ అవుతారా? చక్కగా సత్యభామకు రండి, కలిసి ఒక షూటింగ్ చేద్దాం. మీకు అవకాశం ఇక్కడ మేడం మీరు ఇవ్వాలి. తప్పకుండా మనం మన సబ్స్క్రైబర్స్ తో ఒకసారి తప్పకుండా పెట్టుకుందాం. మీట్ కూడా ప్లాన్ చేద్దాం. తప్పకుండా ఇక్కడ మీట్ ప్లాన్ చేసుకుందాం. నిజంగా రండి, సరదాగా అలా కలుద్దాం, మంచి వీడియో చేసుకుందాం. అలా కాదు ఇలాగ ఒక వీడియోలో మేము పాల్గొనాలి, సరదాగా చీరలు చూడాలి అనుకుంటున్నారా? అలా చెప్పండి, ఇలా తప్పకుండా నేను జాయిన్ చేసుకుంటాను. సో ఇది మనదండి అందరి ఛానల్, నా ఒక్కదాంతో కాదు. మనకి లేడీస్కి సంబంధించి ఒక మంచి చీర కొనుక్కోవాలన్నా మనం ఒకరికొకరు చర్చించుకొని కొనుక్కుంటాం, అంతే, అంతమించి ఏం లేదు. ఇక చందేరి పట్టు విషయానికి వస్తే సుప్రజ గారు, నారాయణ రెడ్డి గారి దగ్గర తోపే అని చెప్తాను ఒక మాట. ఇలా అనకూడదు కానీ మిగతా వాళ్ళు ఇవ్వట్లేదా అని అనద్దు. తను ఎక్స్క్లూజివ్ తీసుకొచ్చారు, ప్యూర్ పట్టుపై పట్టు అనమాట. ఇంకా చందేరిలో ఇలాంటి కలెక్షన్ అంటే కొంచెం మనం చాలా ఓపిక్గా వెతుక్కోవాలి. ఇప్పుడు మాకు సుప్రజ గారు చూసి మీరు చెప్పాలి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు చెప్పాలి. ఫస్ట్ అది కొంచెం టిష్యూ మిక్స్ అయినట్టు ఉంది కదండి. టిష్యూనేనండి, టిష్యూనే, మిక్స్ కాదు, టిష్యూనే. చందేరి టిష్యూ, చందేరి టిష్యూ. అసలు కలర్ చూడండి మ్యామ్, ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి అమ్మా. ఎంత బాగుందండి, ఏంటి లేచిపోతుంది చీర అనుకున్నాను, ఫ్యాన్ తిరుగుతుంది. దీని 3D ఎఫెక్ట్ ఉంది. కలర్స్ చూడండి, హనీ కలర్, ఎల్లో, ఈ కలర్ ఇక్కడ మిక్స్ అయింది. హనీ కలర్ దీంట్లో వచ్చి ఎల్లోలో మిక్స్ అయ్యేటప్పటికి సూపర్. మనం కట్టుకొని తిరుగుతున్నా కూడా ఒక పక్క ఎల్లో కనిపిస్తాం, ఒక పక్క హనీ కలర్ కనిపిస్తాం. ఫ్యాషన్ షో చేయొచ్చు పెళ్ళి. దీనికి వచ్చేసి మంచి బెనారస్ బ్లౌజ్, ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే మా దగ్గర ఉంటది. గ్రీన్ కి వెళ్ళండి, బాందినికి కానీ గ్రీన్, బెనారస్ రా సిల్క్ కానీ ఏది వేసినా ప్యూర్ బెనారస్ వేస్తేనే చందేరి సారీస్ కి వాల్యూ. అంతే, ప్యూర్. ఈ కలర్ వేసిన వెరైటీగా ఉంటది, ఎప్పుడు ఉండేది. ఇది వేస్తే కొంచెం డిఫరెంట్, ఓకే. కానీ గ్రీన్ వేస్తే సారీ హైలైట్ అవుతుంది. అంటే మనం కొంచెం డిఫరెంట్ కావాలంటే ఈ కలర్ వేసుకోవాలి. గ్రీన్ ఉంది ఎప్పుడు వేసుకుంటున్నాం అంటే ఇది ఒక ఐడియా, ఇది కూడా ఐడియా. అంటే ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది మేడం, సూపర్ గా ఉంటుంది. దీంట్లో కడ్డీ పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్ అండి. చందేరీస్ కి ఎంత కాస్ట్ అయినా పెట్టండి, రన్నింగ్ బ్లౌజ్. అలా అని ఇది బ్లౌజ్ వదలక్కర్లా. అమ్మో ఇది బ్లౌజ్ ఎక్స్పెన్సివ్. బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు, సుప్రజ గారి మాట కాదని లేకుండా దీనికి వెళ్ళొచ్చు. లేదు అంటారా? నేను ఒక చిన్న సజెషన్ మా లైవ్ లో చెప్తాను కాబట్టి ధైర్యం చేసి మేడం లైవ్ వీడియోలో చెప్తున్నాను. ఈ బోర్డర్ తీసేయండి, హ్యాపీగా కుట్టించుకోండి. చిన్న వర్క్ చేసైనా ఏదైనా సరే వేరే సారీస్ కి యూజ్ చేయండి, అంతే, వేస్ట్ కాకుండా. చాలా బాగుంది. మనం మామూలుగా ఇప్పుడు వాళ్ళ చందేరి చూపిస్తున్నాం కదండి, ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? ఇవి మన దగ్గర ఏంటంటే మ్యామ్ 12,000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు, 60,000 వరకు కూడా 60,000 వరకు. అట్లా అంటే రేటు ఇక అంతా ఇంక ఈ వీడియోలో రేటు అంతే. టిష్యూ పట్టు సారీ ఉదాహరణకి అంతే మ్యామ్, మనకి 16 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ రోజు వీడియో. 16 తక్కువ, ఎందుకంటే మామూలు చందేరి పట్టు డిస్కౌంట్ ఇది 16 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ సారీ. ఇలా ఒక కలర్ అలా మీ ఇష్టం, మీరు ఎలా అప్పుడు మా ముగ్గురు ఆలోచన కాకుండా మీకు నచ్చిన ఆలోచన కూడా మీరు వెళ్ళండి. దీనికైతే మ్యామ్ ఏం వేయద్దు, ఓన్లీ సిల్వర్. మన దగ్గర చందేరి టిష్యూ ఉంది కదా, సిల్వర్ మన దగ్గరే ఉంది కదా, స్టోర్ లో కావాలంటే మీరు సారీ తీసుకోండి, నీ బ్లౌజ్ నేను పంపిస్తాను. చాలా బాగుంది సారీస్, సిల్వర్ వెరీ నైస్. నెక్స్ట్ టిష్యూలో మై ఫేవరెట్ కలర్ అండి,
దీనికి ఇప్పుడు మీ ఇద్దరు చెప్పండి ఏ బ్లౌజ్కి వెళ్ళొచ్చు. ఇది పింక్ అంటే మీ అనుభవాల్ని జోడించుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పండి. నా సజెషన్ అయితే ఈ పింక్ వెళ్ళిపోతా. ఆ పింక్ వెళ్ళమంటారా? డిఫరెంట్ గా ఉంటుంది. నేనైతే సెల్ఫ్కి వెళ్తాను. మీరైతే నేను 2 బ్లౌజులు కుట్టించుకుని వాడతా. రెండు సార్లు వాడతారా? ఒక రెట్టు పింక్ ఒక రెట్టు అది వేసుకోండి. ఎందుకంటే నాకు షూటింగ్లు ఎక్కువ అండి. వీళ్ళంటే షోక్గా ఒక ఫంక్షన్గా తిప్పుకుని కట్టుకుంటారు కాబట్టి అలా కొనుక్కుంటారు. నా పరిస్థితి అది కాదండి. నేను 2-3 షూట్లకు కట్టాలి కాబట్టి ఇద్దరు అభిప్రాయాల్ని గౌరవిస్తాను, 2 కడతానండి. చాలా బాగుంది. అనిల్ అది ఓపెన్ చేశాడా? నెక్స్ట్ మేడం మీరు వేసినప్పుడే అన్నారు అసలు ఈ చీర చాలా బాగుంది కదా. అసలు ఇంక ఇదైతే సెలబ్రిటీ కలర్ అండి. వేసేస్తే లేకపోతే రన్నింగ్ బ్లౌజ్ అయినా బాగా సిల్వర్ వేస్తే క్లాసీనెస్ వస్తుంది, రన్నింగ్ వేస్తే కొంచెం క్లమ్జీ, కొంచెం క్లమ్జీ కాదు, మామూలుగా ఉండే యూనిఫామ్ లో పైనుంచి కిందకి ఒకలానే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కూడా చాలా. ఈ సిల్వర్ కావాలంటే మళ్ళీ మేము ఎక్కడ వెతుక్కో అనక్కర్లేదండి. మనకి ఇక్కడ సత్యభామ డిజైనర్ వీవ్స్ లో ప్యూర్ పట్లో చందేరీలోనే ఉంటుంది మ్యామ్. చందేరీ టిష్యూలోనే సిల్వర్ ఉంటుంది, సిల్వర్ ఉంది. సో మీరు అది కూడా ప్లాన్ చేసుకోండి. కడ్డీ పళ్ళు అద్భుతమైన చీర అండి, ఎంత బాగుందో. ప్యూర్ టిష్యూ. మీ నెల్లూరులో లేవన్నారు కదా, అందుకే నేను చూపిస్తున్నాను. మీరు అడిగారు కదా ఎక్స్క్లూజివ్ చందేరీ కావాలి. మీ ఫ్రెండ్స్ కి చెప్పాలి ఎలా ఉందనేది. మాటలు లేవు, వీడియో చూసుకోండి, నచ్చిందంటే తీసుకోండి. ఎందుకంటే మా నెల్లూరులో చాలా ఉంటాయండి అని అన్నారు ఆవిడ. ఈ నెల్లూరు నుంచి మా దగ్గర ఉన్నాయని ఆవిడ చూపిస్తున్నారు. సో మధ్యలో నేను అనమాట. నెక్స్ట్ సారీస్కి వెళ్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. మ్యామ్ ఉండదు 200-250 ఉంటుంది. కానీ ఎంత బాగుందో కదా, కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది. కంప్లీట్ అండి. ఇది ఒక బ్రాండ్ షోరూమ్ లోనే ఉంటుంది. మనకి వాళ్ళకి 60% వేరియేషన్, 60% ఎక్కువ ఉంటుంది బయట. అంటే అందరి దగ్గర ఉండవు, మళ్ళీ అది బ్రాండ్ లోనే ఉంటుంది. ఆ బ్రాండ్ నుంచి తీసుకొస్తున్నారు తను. ఇంకా అది మనకి బయట చెప్పడానికి కుదరదు, చెప్పడానికి అవ్వదు. ఎందుకు చెప్పాలండి, అందుకనే కాస్ట్ కూడా చెప్పట్లేదు అంతే తప్ప ఎక్స్పెన్సివ్ అని కాదండి, సీక్రెట్ అది అంతే. చాలా తనకి దొరికిన ఐడియాని తను ఉపయోగించుకోవాలి అంతే. ఇది కూడా బ్రాండే మేడం కదా. ఇంకా ఇవన్నీ అవే మ్యామ్. మన స్టోర్ లో ఉన్నాయన్నీ కూడా ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ మీకు నెల్లూరులో లేదు, నేనే చెప్తున్నాను. లేదు. అసలు చీర కూడా మనకి 2 వైపులా చక్కటి బోర్డర్ తోటి అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. మనకి ఏక్నాల్ వీవింగ్ అంటారు దీన్ని. ఇది ఈ టెక్నిక్ ఏంటంటే మనకి కడువా కంటే కూడా ఇంకా స్పెషల్. ఏక్నాల్ వీవింగ్ అంటారు దీన్ని. సారీ బోర్డర్ ఎంత బాగుందో బోర్డర్. దీనికి ఏ బ్లౌజ్ వెళ్ళొచ్చు అంటారు? గోల్డ్ వెళ్ళాలి. దీనికి గోల్డ్ గానీ అదే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందండి. అదే బ్లౌజ్ వేసుకోవచ్చు, కానీ కొట్టేసినట్టు బెదిరించేసినట్టు ఉంటుంది. కంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది. కంట్రాస్ట్ వేరే అట్లా అలా కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు. ఎల్లో వేసుకోవచ్చు, ఎల్లో సూపర్ ఉంటుంది. గోల్డ్ కి ఎల్లో బాగుంటుంది, ఈ పింక్ కి ఎల్లో అని. అవి ప్యూర్ ఒరిజినల్ మైసూర్ సిల్క్ సారీస్ ఉన్నట్టున్నాయండి కదా. బాగున్నాయా? మైసూర్ సిల్క్ బదులు కొనుక్కోవచ్చు. ఈ ఐడియా ఒకటి బాగుందండి. అంటే రెగ్యులర్ మైసూర్ సిల్క్ కాదు, బెన్నీ సిల్క్. మీరు చెప్పాల్సింది బెన్నీ సిల్క్, మామూలు ఒరిజినల్ బెన్నీ సిల్క్ ఈక్వల్ ఇది. కానీ అది ఇంకా కొంచెం అన్న వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్ కూడా లేదు, ప్రాణాన్ని సుఖంగా ఉంటుంది. డిఫరెంట్ ఏక్నాలో అండి మంచి పికాక్ బ్లూ కి ఏక్నాల్ మోటివ్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇది టెక్నిక్ బాగా చాలా బాగుందండి. ఇది కూడా కంప్లీట్ లైట్ వెయిట్ సారీ. ఇంకా అన్ని 250 గ్రామ్స్ అలాగే ఉంటాయి మ్యామ్. చెప్పాలి అంటే ఎక్కువ ఉండవు. ప్రాణాన్ని సుఖంగా సారీస్ అంటే క్లాస్ సారీస్, ఎక్స్క్లూజివ్. ఇది చాలా పేస్టల్స్ కావాలన్నవారు ఇంక ఇలా. ఇది ఇంకా బాగుందండి, అంతే. ఇంకా వెన్న కంటే ఎక్కువ ఇదే జారిపోతుంది. చందేరి ప్యూర్ పట్టు అండి, పట్టుపై పట్టు. మనకు మామూలుగా బయట దొరుకుతుంటాయి పట్టు, అలా కాదు. ఇది 100% పట్టుపై పట్టు కదా, కంఫర్ట్ సారీ. న్యూ వెరైటీస్ చందేరిలో న్యూ, టస్సర్లో న్యూ, న్యూగా చూపించింది నాకు. చాలా థ్యాంక్స్ అండి మీకు, మీ ఇద్దరికి. చాలా బాగుంది. కళ్ళతో ఆనందం చేశాను. అదే కదా, ఇప్పుడు ఫస్ట్ కొనడం అవసరం ఎలాగో కొంటాం, కానీ అన్ని స్టోర్లలో ఇలా లేవు. బార్డర్ మనకి నంది, అదే సారీ బ్లౌజ్ ఎలా వెళ్ళొచ్చు, వెళ్ళిపోతే బెటరా. బుల్ ఈ కలర్ కంట్రాస్ట్ బాగుంటుంది, ప్లెయిన్ బాగుంటుంది. వైట్ కుట్టించుకున్నా మనకేమో బెనారస్ అండి మన దగ్గర చాలా ఉన్నాయి. కొన్ని బెనారస్ బ్లౌజెస్ దానికైతే మనవరాలకి జాకెట్లు అన్నిటికీ పావడాలు కుట్టించేసి మనం కాంట్రాస్ట్ వేసుకోవచ్చు.
చూసారా, అందుకే మేము వాళ్ళు ఈ అంటే వీడియోలో పెట్టాం. మనవరాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఆవిడకి, కొత్త న్యూ వాళ్ళకి చెప్తున్నారు. అది బ్లౌజ్ పాడు చేయదు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఇప్పుడు ఈ గుర్తుంది గుడ్డ అని ఆ గుడ్డానికి ఒక పావుడ జాకెట్ నాకు ఇంతవరకు అని నేను కుట్టించుకోను. ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రతి పట్టు పళ్ళు దాచడం జాకెట్లు అన్ని కుట్టించేసుకోకూడదు. కొన్ని ఆ పిల్లలకి ఉపయోగపడితే చాట్లా చెయ్యి. ఇప్పుడు బ్రొకెట్ ఉంది, అట్లా తీసుకోవచ్చు. అట్లా అలాంటి బ్లౌజులు మీరు వేసుకున్న అందం రావు, వాళ్ళకి కుడితే అందం వస్తాయి. సూపర్ గా ఉంటారు. ఫ్రాక్లు కుట్టిన చక్కగా లైట్ వెయిట్ ఉండి పట్టు కదా. మీ ఇంట్లో ఎవరైనా అమ్మవారు ఉన్నారనుకోండి, అమ్మవారికి చీరలాగా లంగాలాగా కుట్టించుకొని అట్లా పౌడాలాగా వరలక్ష్మి వ్రతానికి అట్లా యూజ్ చేసుకోవచ్చు. నేను సుప్రజ గారికి నా దగ్గర ఉద్యోగం ఇచ్చేస్తారండి, అది ఇద్దరం కలిసి చేసుకుందాం వచ్చేయండి. అయ్యింది ఉద్యోగం. ఎందుకంటే నేను చీరలు చూపిస్తాను. ఏం పాప ఉంది హైదరాబాద్ లో, నాకేం ఇబ్బంది లేదు. హోటల్ బళ్ళ ఏం అసలు ఆవిడ నాకు ఐడియాకి బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే శారీస్ కొనాలి, ఈవిడితో ఉంటే ఎక్స్క్లూజివ్ దొరుకుతాయి అని చెప్పి ఆవిడ జాయిన్ అయ్యారు. అంటే మందని కాదు, ఎక్కడైనా సరే మీది ఎక్కువ అండి. కానీ ఆ మిగిలిన అంటే ఒక బ్లౌజ్ ఎలా వేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ని ఎలా మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అన్నది మనకు క్లియర్ గా చెప్తున్నారు. ఇలా వెళ్ళిపోవచ్చు. ఆ బ్లౌజ్ ఏంటంటే ఎవరికైనా పోనీ ఒకటి చిన్న పిల్లలు ఉన్నారు, పుట్టారు బేబీ, ఆ బేబీ గిఫ్ట్ గా ఇస్తాం, ఫ్రాక్ కుట్టించి అలా చేయి. మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయింది. నెక్స్ట్ అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ కండేడా అదే కదా నా కలర్. ఎన్నైనా చెప్పండి, మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది. కాదులేండి, మీరు అన్నారని కాదు, దీనికి కూడా చక్కటి మనం ఇలా పింక్ బోర్డర్ దొరకదు మ్యామ్ మార్కెట్ లో. ఇంకంతే చెప్పలేని మీకే సొంతమైనట్టు భగవంతుడు ఇచ్చినట్టుగా ఇట్లాంటి 1.5 year కృషి అండి దొరకటానికి. వాళ్ళని ఎంపడి పడి తీసుకున్నాం. 1.5 year ఒక ప్యాషన్ తోటి వచ్చినప్పుడు మంచి ఇవ్వాలి అనుకుంటేనే దొరుకుతాయి. షాపుల్లో వాళ్ళు ఇది ఎంత కాస్ట్ పెట్టేస్తారు. ఇదిగోండి, దీనికి ఇలా వెళ్తే డిఫరెంట్. ఇదిగో ఈ కొమ్ము కలర్ అట్లా మన దగ్గర బ్లౌజెస్ మళ్ళీ ఒక రోజు పెట్టుకుందాం. చీర అప్పుడు బాగా ఎలివేట్ అవుతుందండి, మనం రెగ్యులర్ గా కట్టిన. మీకు జయప్రదని జయసుధని వీళ్ళందరినీ గుర్తు చేస్తాయి ఈ చీరలు. చూడండి, జయప్రద గారి సారీస్ అనుకోండి, ఇంకా ఆ రోజుల్లో ఈ రోజుల్లో మళ్ళా జయప్రద కట్టుకున్నట్టుగా మళ్ళా గోల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. సేమ్ ఆవిడ సాగర్ సంగమం కానీ అన్ని సారీస్ లో ఎక్కువ శ్రీదేవి గారు కానీ జయసుధ గారు. ఈ టైం వచ్చేటప్పటికి ఇదే చీర మనకి సొగ్గడ చిన్ననాయంలో రమ్యకృష్ణ గారు అట్లా. మా పెళ్ళప్పుడు అండి చందేరి కాదు, చందేరి ఆర్గంజా ఉంది. ఉంది మన దగ్గర, అవి కూడా ఉన్నాయి మన స్టోర్ లో. చందేరి కథాన్స్ అంటే మనం కథాన్స్ అంటున్నాం కదా ఇప్పుడు, ఆ చీర. ఇదిగోండి ఇది కూడా లెహరియా డిజైన్ లాగా చాలా బాగుంది. ఇప్పుడు అంటే మనం ఏంటంటే ఎక్కువ దీని మీద మనకి కస్టమర్స్ ఇంకా ఎక్స్క్లూజివ్ అంటున్నారు కాబట్టి వీటికి వెళ్తున్నాం. అసలు మా మెయిన్ చందేరి కథాన్సే, మీరు చెప్పిన ఫ్యాబ్రిక్. మన ఈ స్టోర్ ఓపెనింగ్ కి నేను కట్టుకున్నాను చూసారా, ఇప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదండి అది. బెన్నీ సిల్క్ బ్లౌజ్ ఇవన్నీ కొన్ని ఇప్పుడు ఆ అమ్మాయి ఆ చీరలు పెట్టింది కదా, అవి కూడా వెరీ నైస్. దీనికి మాత్రం సెల్ఫ్ బ్లౌజ్ వేస్తేనే అందంగా అంతే, మొత్తం లేకపోతే పులేషం వేసుకుంటాం. నిజం, ఇంత వీవింగ్ ఉన్నప్పుడు అది మనం సెల్ఫ్ కి వెళ్ళిపోతానే బాగుంటుందండి. ఇంకా మార్కెట్ లో రన్నింగ్ ఇచ్చేసారు, అదే వేసుకోండి, అదే వేసుకుంటేనే బాగుంటుంది. ఇంక ఎక్స్క్లూజివ్ అండి. ఇంకా ఇది అంత జెరీ వీవ్ తో పాటు థ్రెడ్ వీవ్ తీసుకోవడం వల్ల ఎక్స్క్లూజివ్. సిల్వర్ గోల్డ్ థ్రెడ్ కూడా. ఇది నెక్స్ట్, ఇది కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ సారీ. ఈ డిజైన్ లో మొత్తం మనకి 3 ఉన్నాయండి, మెహందీ వస్తుంది. నెక్స్ట్ శారీస్కి వెళ్దాం, వీడియో మీరు స్కిప్ చేయకండి. ఇలా మనం సిల్వర్ బ్లౌజ్ అండి, ఇట్లా వెళ్తేనే అందం ఉంటుంది. ఇది వచ్చేసి లైన్ అండి, లైన్ థ్రెడ్ తో లైన్ తీసుకున్నారు, చుట్టూ సిల్వర్ తోటి వీవింగ్ లైన్ అండి. అది చాలా బాగా వచ్చింది. సారీ లైన్ కాదు, టైగర్ కదా, చీతా అదే అనుకోండి. దానికి మనకి సిల్వర్ ఇలా బ్లౌజ్ వేస్తే హైలైట్. ఓహో, ఈ డాట్లను బట్టి చెప్పారా మీరు? నేను అది పట్టించుకోలేదు, దాని షేపుని బట్టే చెప్పాను. ఇది చీటా కూడా ఎక్కువ ఇట్టుంటది, హైట్ ఉంటది. టైగర్ అంటే మళ్ళీ పొడవు ఉంటది, పొడుగ్గా ఉంటుంది. ఇది చీటా ఇట్లా నిలబడి చాలా బాగుంది. నెక్స్ట్ దీనికి కూడా మనం సిల్వర్ కి వెళ్తేనే బాగుంటుంది. దీనికి కూడా డిజైన్ లో మరొకటి సిల్వర్ గానీ లేదండి
ఈ రాణి బ్రైట్ అయిపోద్ది, రెండు డార్క్ రెండు డార్క్. ఇలా వెళ్ళాలి. క్లాసీనెస్ కావాలి అంటే డీసెంట్ గా ఉండాలంటే ఇలా వెళ్ళాలి. అది వేసేటప్పటికి ఇది డార్క్ అది డార్క్. మళ్ళీ అందులో ఈ గ్రీన్ వచ్చేసి రేయర్ గ్రీన్, తొందరగా దొరకదు ఈ గ్రీన్. నెక్స్ట్ సారీ వైన్, దీనికి కొంచెం గోల్డ్ వెళ్ళొచ్చు అంటారా? ఎందుకంటే బోర్డర్ కూడా లేదు దీనికి కాబట్టి 100% వేసి. అది ఇది వచ్చేసి మనకి చందమామలో పికాక్ పెట్టారు, చాలా బాగా వ్యూ చేశారు. ఇదంతా మీనాకారి చందమామలో పెట్టారు పికాక్ ని. బ్యూటిఫుల్ అండి సారీస్. అసలు మీకు ఏమనిపించాయి? చాలా చాలా క్లాత్ బాగుంది, క్లాత్ డిజైన్ కూడా అండి డీసెంట్ గా ఉంది. డీసెంట్ గా ఉంది. అసలు పట్టుకుంటే అసలు మీరు చెప్పినట్టు ఇది ఇప్పబడలే. అంతే, మీ నెల్లూరు మీరే సెలబ్రిటీ అయిపోతారు. సెలబ్రిటీ కాదండి అసలు దీన్ని ఇంకా మామూలుగా నేను ఇంటికి ఎప్పుడు వచ్చేసి ఇప్పు పడేస్తా. ఒక్క రియల్ జరీకోట చీర ఒక్కటే నేను ఇప్పకుండా కొంతసేపు కంఫర్ట్, ఎవరైనా ఇంటికి పిలిచినా పోతాంలే అనుకుంటాను పెళ్లి కాడి నుంచి. ఇంకా వేరే చీర నేను ఇంటికి ఇది నిజంగా ఆవిడ అన్నట్టు ఏంటంటే హాయిగా అలా పెళ్ళి అయ్యి నెక్స్ట్ ఇంటి కార్ లో కూడా డ్రైవింగ్ లో అలా లాంగ్ జర్నీ అని వెళ్ళిపోవచ్చు. మధ్యాహ్నం భోజనాలు ఉండమన్నా కూడా ఇదే చేరితే హ్యాపీగా చక్కగా చాలా బాగుంది. దీని గ్రీన్ వేస్తే చాలా బాగుంది. గ్రీన్ వేయాలి, ఈ కలర్ పండు కలర్, మిరపపండు కలర్. అలాగే సత్యభామలో ఏ శారీ అన్నా కొనండి, మీరు అన్నట్లు మధ్యలో వెళ్ళి శారీ మార్చుకొని రావాల్సిన అవసరం లేదు. ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే, అంటే మనకి హ్యాండ్లూమ్ కాబట్టి కంఫర్ట్ చూస్తాను. హ్యాండ్లూమ్ కాబట్టి అది మాత్రం కరెక్ట్ అండి, పక్కా పక్కా కరెక్ట్. ఇదిగోనండి ఎక్సలెంట్. ఇంకా అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇలా కదండి, చాలా బాగుంది. దానికి కూడా బాగుంది. అసలు ఈ పింక్ అయితే చాలా బాగుంది. రాణి పింక్ లో మనకి కల్నేత షేడ్ లో బాగు, ఒక బెన్నీ సిల్క్ బాగుంటది అదొకటి. ప్లస్ మళ్ళీ మన చందేరిలో రాణి పింక్ బాగుంటుంది. అసలు ఎంత బాగుందంటే చీర మాటలు లేవండి. అంతే, మీరు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంతో చెప్పేయాలండి, తప్పదు. చీర చెప్పేయండి. మీరు తీసుకోవాలన్నప్పుడు నేను చెప్తాను. తీసుకున్నారు ఆల్రెడీ మన వాళ్ళు లాస్ట్ టైం, అవన్నీ షోల్డ్ అవుట్. ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్. లాస్ట్ మనం ఈ డిజైన్ ఇచ్చాం, ఈ కలర్ ఓకే మన వాళ్ళు తీసుకున్నారు. కానీ చాలా బాగుంది. ఇది కూడా చాలా ఇలా వేసుకోండి, ఎక్సలెంట్. కాకపోతే ఇది గోల్డ్ వచ్చింది, మళ్ళీ ఇది కాదు, సెట్ అవ్వదు. దానిలో సిల్వర్ కావాలి. అంటే ఇంకా లోపల కట్ట కాబట్టి అన్ని తీసుకురాలేదు. చాలా బాగుందండి సారీ వచ్చేసి మ్యామ్. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత చెప్తాను, కానీ ఇందులో మనకి 2 కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఆరెంజ్ రాణి కలర్. నెక్స్ట్ శారీ ఏంటంటే ఆల్ ఓవర్ బుటీ, 15,680 రూపీస్ మ్యామ్. అది ఇది కూడా మ్యామ్ ఇలా వచ్చి ఒకసారి చూడండి, మీకు అర్థమైంది. మీ పిక్ కరెక్ట్ గా లేదు. 100% నన్ను నమ్మితే ఇదే చీర. అది చాలా బాగుందండి. ఎందుకంటే పట్టు క్రీప్ లాగా నింది ఇదే. ప్లస్ ఇంకొకటి కూడా ఏంటంటే పట్టు కూడా మనకి మెత్తగా కంచిపట్టు చీర కంచిపట్టుకి రీప్లేస్ అండి. ఒక వెడ్డింగ్ కి ఇది వాడేయండి, అంటే కాస్ట్ కూడా అంతే ఉంటుంది. అది అంతే ఎక్స్పెన్సివ్. నేను ముందే చెప్తున్నాను ఎక్స్పెన్సివ్. పట్టు చీర అంతేనండి. ఇది పట్టు చీర బదులు ఇది మనం లాస్ట్ మనం వీడియో చేసాం కదా, అయిపోయింది సరే వెంటనే. పట్టు మాకు బోర్ అనుకునేవారు దీనికి వెళ్ళొచ్చు అండి. చాలా డిఫరెంట్ అదే కదా, మన వార్డ్రోబ్ లో అన్ని ఫ్యాబ్రిక్స్ ఉండాలి కదా. ఇలా ఉంచేయండి డిఫరెంట్ గా. ఇది ఇంకొక కలర్ గ్రీన్ బ్లౌజ్ వేసుకొని చక్కగా ఇది కట్టుకుంటే దూరం నుంచి అయితే అసలు ఎవ్వరు పట్టు చీరే అనుకుంటారు. దీని మాత్రం ఇది పట్టు చీరే కదండి, కంచి పట్టు 10,000కి వస్తుంది. ఇది వస్తే మనకి ఇంకా ఆ పట్టు చీర మొయ్యలేము. ఇది అనుకోండి గ్రామ్స్ బాగుంది. కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్టు అండి. ఇక్కడ పట్ట కూడా ఎత్తు అనిపిస్తుంది, పట్టు చీర కట్టుకుంటే అట్లా అనిపించదు, స్లిమ్ గా కూడా అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో కూడా లేవు. అంటే మనకి నార్త్ సైడ్ ఇస్తున్నారు, మన వీవరే నార్త్ సైడ్ ఇస్తున్నారు. ఓన్లీ సెలబ్రిటీస్ వాళ్ళ అవార్డ్ ఫంక్షన్స్ కి వాటికి మాత్రమే కడుతున్నారట. ఇంకా నేను కావాలని మన వాళ్ళకు కూడా పరిచయం చేద్దాము, రిజల్ట్ చూసి అప్పుడు నేను కలర్స్ పెట్టుకుంటానులే అనేసి తీసుకున్నాను. ఇంకా కంచిపట్టు వద్దు మాకు, కంచిపట్టు కాదు ఎక్స్క్లూజివ్, ఇంక బ్రైడ్
బ్రైడ్ బ్రైడ్ Bride. చాలా బాగుంది కానీ ఉంటదండి 1 కేజీ ఉంటది, కేజీ ఈజీ ఉంటది ఇది. ఎందుకంటే మొత్తం రాబోయే పెళ్లికి వీవింగ్ కదా. కట్టుకోవాలా పట్టు చీరల పిల్లలు బరువులు కట్టలేకపోతే ఇది మాత్రం సూపర్ సూపర్ అండి. ఒకటండి ఇది రిసెప్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు అండి. ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ కు వర్క్ చేయించేసుకున్నారంటే పిల్లలు లైట్ గా. ఇది బయట లాక్స్ లో ఉంది, ఆ బ్రాండ్ లో లాక్స్ లో ఉంది, లాక్స్ లో ఉంది. బ్యూటిఫుల్ సారీ. బాగా దొరికారండి బాబు ఈ చందేరీస్ మాత్రం సూపర్. చందేరి బాగా దొరికారు కాక అందుకే అతను మీ ధర బయట చెప్పడానికి వీల్లేదంట. అసలు చీరలు బయట చూపిస్తేనే ఇవ్వనన్నారు. చూపిస్తే మొన్న ఎక్కడో కూడా నేను వాళ్ళ డిజైన్ వాళ్ళు వేరే వాళ్ళు కాపీ కొడతారంట, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ నిజమండి. ఎందుకంటే నేను మొన్న ఒక చేస్తారు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అక్కడ ఒకసారి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్కి నేను ఒక షూట్కి వెళ్ళినప్పుడు అద్భుతమైన చీరలు అండి, చాలా బాగున్నాయి. పేర్లు కూడా చెప్పకూడదు. అయితే నేను అన్నాను, అయ్యో ఇవన్నీ కూడా మీరు షూట్లో పెట్టంటే చాలా బాగుంటాయంటే ఇవి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మేడం, వాళ్ళు వీడియోకి ఒప్పుకోవట్లేదు. ఇవి డిజైనర్ స్టూడియోలో మా దాని మీద డబల్ ఉంది. మేము ఇచ్చే ధర చిన్న షాప్ కాబట్టి మేము ఇలా ఇస్తున్నాం, కానీ ఇది బయటకు వస్తే రేపొద్దున మాకు ఇబ్బంది అవుతుంది. స్టోర్కి వచ్చిన వాళ్ళే కొనుక్కుంటారు, కొనుక్కున్నప్పుడే కొనుక్కుంటారు. నేను వీడియోలో పెట్టలేనండి అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవునండి, అది నిజం. అది చేత ఏంటంటే నారాయణ గారి సమస్యను మనం అర్థం చేసుకోవాలి. మీరు నిజంగా కొంటారా, ప్యూరా కావాలనుకుంటే డెఫినెట్గా మార్కెట్ రేట్ కంటే కూడా మీకు తక్కువగా అయితే వస్తుంది. అది మాత్రం నేను పక్కా 40,000 తక్కువ ఉంటుందండి. ఇంకా ఒక మాట ఎందుకు చెప్పాలి అంటే 40-30,000 తక్కువ ఉంటుంది అంతే. మీరు అలాంటప్పుడు మీరు ఇబ్బంది కంటే కూడా మీరు ఒకసారి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చూసుకోండి. మార్కెట్లో లేని వెరైటీ అయితే మాత్రం ఇక్కడ మనకు దొరుకుతుంది. షాపుకి రండి. ఏ వెబ్సైట్ లో ఉంటాయో చెప్తాను, అది మీరు అప్పటికప్పుడే మీ కళ్ళ ముందే మీరు చెక్ చేసుకోండి. ఈ సారీని స్టోర్కి వస్తే మాత్రమే, ఆన్లైన్ అదంతా లేదు. అందుకోసం ఇలాంటి కొంచెం ఎక్స్క్లూజివ్ శారీస్లో మాత్రం మీరు చక్కగా ముందు చూడండి, స్టోర్కి రండి, మిగతా మీరు వివరాలన్నీ అడిగి మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు. అవునండి. సో మీకు ఇక్కడ ఈ శారీస్ మాత్రమే కాకుండా మీకు ఏంటంటే బెనారసీ పట్టు బ్లౌజులు కూడా ఉన్నాయండి. తొందరగా ఆ సారీ ఏమా కొంచెం రెండు నెక్స్ట్ వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తానండి. నెక్స్ట్ సారీ మంచి రెడ్ అండి, ఐరావతం డిజైన్ కదా. లాస్ట్ టైం కూడా చాలా కలర్స్ వచ్చుండే, అయిపోయినాయి మొత్తం. మళ్ళీ ఈ బ్యాచ్ లో ఇది ఒకటే ఇవ్వగలిగాడు. ఒక్కటే అయ్యో చాలా బాగున్నాయండి. ప్యూర్ హ్యాండ్ ఇలా కూడా వెళ్ళొచ్చు, బ్లౌజ్ అలా వెళ్ళొచ్చు, మంచి గ్రీన్. ఇలాంటి బ్లౌజులు ఉన్నాయి కాబట్టి మీరు చీర తీసుకునేటప్పుడు మీకు కావాలి అని అనుకుంటే మీరు నారాయణ రెడ్డి గారు చెప్పుకుని చక్కగా మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడా రెడ్. నెక్స్ట్ ఇది కూడా బాగుంది. అంటే ఇవి వీవింగ్ ఆ డిజైన్ చాలా క్లాసిక్ ఉన్నాయండి, బాగున్నాయి. ఏక్నల్ మోటివ్ ఇక అంతే కంపల్సరీ. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. ఇది బోర్డర్లెస్ స్టైల్ నాకు బాగా నచ్చింది. నా కలర్ సెట్ అవ్వదేమో అని చూస్తున్నా. వీవర్ నేను కలర్ మార్చమని అడిగాను, లాస్ట్ టైం ఇదే కలర్ పంపించారు, ఇప్పుడు ఇదే కలర్. కాకపోతే ఏమన్నారంటే ఇది హైలైట్ అవుతుంది కలర్ కన్నారు. కట్టుకోండి అంటే బ్లౌజ్ మారకుండా అదే బ్లౌజ్ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది, మనకి మెహందీ కలర్కి వస్తుంది కదా, చాలా బాగుంది. ఇది ప్యారెట్స్. దీనికి ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు అంటారా, ప్లెయిన్ వెళ్ళిపోతేనే బెటర్? లేకపోయినా అదే బెటర్. ఇదేంటంటే లైట్ కదా, ఈ పింక్ వేస్తే బ్రైట్ అయిపోతుంది, బ్రైట్ జాకెట్. ఇంకా దీనికి వేరే ఆప్షన్ లేదు, సెల్ఫ్ వేసుకోవాలి. ఇది డౌన్ చేస్తుంది, అందువల్ల మనం సెల్ఫే వేసుకోవాలి. చీర డామినేట్ అవ్వకూడదు ఎప్పుడైనా. ఇదెంత బాగుందండి వీవింగ్, అసలు కొంగలన్నీ మాట వింటున్నట్టుగా జాగ్రత్తగా వెళ్తున్నాయి. గుర్తుందా మ్యామ్, ఫస్ట్ ఒకసారి చేసాం కదా, అప్పుడు బ్లాక్ చేసాం దీనిలో. కరెక్ట్, ఇదే డిజైన్. ఈసారి కొంచెం వైన్ కలర్ మనకి సిల్వర్ వీవింగ్ తోటి వచ్చి. ఇప్పుడు నారాయణ గారు నాగశ్రీ గారు మిలిటరీ రూల్ పెట్టారు పాపం. క్రమశిక్షణగా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మా ఇద్దరు కోపం వచ్చిందంటే తిడతామని భయం వేసి ఇద్దరికి కోపమే జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాయి. నిజంగా చాలా బాగుందండి ఆ చీర కూడా. ఇది లైట్ కలర్, ప్రాణం సుఖంగా అలా ఉంది చీర, నిజంగా దండం పెట్టాలి అన్నట్టుగా ఉంది. కట్టుకుంటా నిజంగా చేతులెత్తి నమస్కారం పెడతారు, అలా ఉందండి. ఇది కాంట్రాస్ట్ ఇలా ట్రై చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు, లేదంటే సెల్ఫ్ వెళ్తే ఇంకా బాగుంటుంది, కూల్గా బాగుంటుంది. ఇది ఇంకా బాగుందండి, బ్యూటిఫుల్ సారీ. అంటే అరే అంత డబ్బులు పెట్టుకున్నాం మాకు నిండుగా లేదు అనుకునే వారికి ఇది బెస్ట్ కదా. సిల్వర్ బ్లౌజ్, దీనికి సిల్వర్ వచ్చి మళ్ళీ దానికి మీనాకారి వీవింగ్ వచ్చిందండి. దీనికి ఇదే వెళ్ళాలి, చాలు ఇదే వెళ్ళాలి, అదే వెళ్ళాలి. వేసుకుంటే సెల్ఫ్, లేకపోతే సెల్ఫ్, లేకపోతే ఇది అంతే. చాలా బాగుందండి ఈ సారీ కూడా, బ్యూటిఫుల్ సారీ. నెక్స్ట్ వచ్చి మంచి మిరపరెడ్ అని చెప్పచ్చేమో కదా, మిరపరెడ్. దీనికి కూడా సిల్వర్ వెళ్తే బెటర్ అంటారా?
సిల్వర్ అయినా వేసుకోవచ్చు, ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఈ సీ గ్రీన్ వేసుకోండి మ్యామ్, ఈ సీ గ్రీన్ వేసుకోండి. ఇది వేసుకుంటే డిఫరెంట్. ఇది సీ గ్రీన్ ఉంది, ఈ సీ గ్రీన్ కూడా కావాలంటే ఉంది, కానీ బయట అయినా తీసుకోండి. కానీ ఈ సీ గ్రీన్ వెళ్ళండి అంటే ఇంకా డిఫరెంట్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయనటువంటి కలర్ కాంబినేషన్, న్యూ కాంబినేషన్. నెక్స్ట్ ఇది బ్యూటిఫుల్, ఇంకా కరెంట్ తీగ మీద పిచ్చుకలు కూర్చుంటాయి కదా, భలే పోల్చారు. తీగ మీద కూర్చున్నట్లు చక్కగా క్రమశిక్షణగా కనుమరుగైపోతున్నాయి కదా ఇక్కడ చూడవచ్చు. నారాయణ గారు పిచ్చుకలు కనుమరుగా చీరలు అన్న చూడండి అని చెప్పి చాలా బాగుందండి. దీనికి సిల్వర్ వెళ్ళొచ్చు, లేదంటే గోల్డ్ బ్లౌజ్ అయినా వెళ్ళొచ్చు. చాలా బాగుంది శారీ. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి, 100% హ్యాండ్లూమ్ పట్టు. ఇది కూడా చాలా బాగుంది. చీర కడితే ఇంకా అసలు ఏమొద్దు, జ్యువెలరీ కూడా అక్కర్లా, చిన్నగా బీట్స్ నలుపూసలు వేసుకుంటే చీరే మీ ఉన్న స్టేటస్ని తెలియజేస్తుంది, అంత అందంగా ఉంది శారీ. ఇది కూడా చాలా బాగుంది, డిఫరెంట్ వాటర్ పైన కదా, మంచి గోల్డ్ అండ్ అలా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి, బ్యూటిఫుల్ సారీ కదా, సాటిన్ బోర్డర్, మంచి స్నఫ్ కలర్ అనొచ్చేమో కదా, ఒక్క కలర్, దానిలో లైట్ వైన్ మిక్స్, వైన్ కూడా మిక్స్ డబల్ షేడ్. ఇంకా తర్వాత వచ్చేదైతే ఈ చీర వేసినప్పుడే తన ఎక్స్పీరియన్స్ తోటి మాకు, మీ పేరు మన సుమిత్ర గారు కాదు, సుప్రజ గారు, మతి వరకు 70 దాకా ఉంటాయండి ఈ శారీస్ అని చెప్పారండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. నారాయణిలో మనకి, నారాయణి కాదు సత్యభామ డిజైనర్ స్టూడియోలో మర్చిపోయాను, చీరలు బాగుండేటప్పటికి మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది. అందులో సగానికి 1.5 years నుంచి ఫైట్ చేస్తుందంట ఈ కంపెనీ కోసం. వాళ్ళు ఇప్పుడు ఇచ్చారట, అది 4-3 sarees ఇచ్చారట, ఇవ్వమన్నారంట వాళ్ళు. అందువల్ల ఆ అమ్మాయికి నిజంగా మన కోసం 1.5 సంవత్సరం నుంచి ఫైట్ చేస్తే 3 sarees తీసుకురాగలిగింది. అందువల్ల రేట్ కూడా తను పబ్లిక్ చేయదలుచుకోవట్లేదు. అంతే, అది మీరు షాప్ అంటే ఒకటి ఇప్పుడు మీరు చూడగానే అన్నారు ఆ రేట్ ఇక్కడ లేదు, దాంట్లో సగం మాట మనం అనుకోరు, అదే 2 రెట్లు తక్కువ అడిగితే కానీ తను షాప్కి వస్తే రెగ్యులర్ గా మనం ఇవి సేల్ చేసాం. ఎందుకంటే నాకు అప్పుడు చందేరి ఇంత అవగాహన తెలియనప్పుడు మనం పాత స్టోర్ నుంచి మన వీడియోలో మనకు పట్టుకొస్తారు మోట్లు, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఈ చీర ఇవే ఉంటాయి, ఇవి లేవు. నలుగురితో పాటు నారాయణ అన్నట్టు నేను కూడా తీసుకున్నాను, సేల్ చేశాను. అంటే అసలు ఇలా ఉంటాయి, ఇంత ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, డిజైన్స్ ఉంటాయని నాకు తెలియదు, నిజం చెప్తున్నాను. 100% మీరు బిజినెస్ చేసే వాళ్ళకైనా కూడా ఇది ఇంత తెలియదండి. ఇప్పుడు నేను సుప్రజ్ గారు, నేనైతే ఇదే హ్యాండ్లూమ్ ప్యూరే 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి చూపిస్తున్నాను. నేను కూడా 2 కొనుక్కున్నాను, కడుతున్నాను, చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనకి నారాయణ గారు చూపించిన ప్యూర్ పట్టు అసలు ఎక్కడా లేదండి. ఫస్ట్ టైము అలా చూడటం, అంటే మనం వీడియోలు 4-5 చేసాము, ఆ క్వాలిటీ ఇక్కడే చూసాను. సో ధర కూడా మీకు 15 నుంచి స్టార్ట్ అవుతాయి, 50,000 వరకు ఉంటాయి. సో మీరు ఎలా కావాలంటే అలా చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. దీని వెయిట్ చూస్తే చాలా, ఇది 1/2 kg లేదు, ఇది ఎంత వెయిట్ ఉంది, ఇది సేమ్ ఇది ఒకటే, కానీ ఆ వీవింగ్ వాళ్ళ కంపెనీని బట్టి ఆ డిజైన్ మారడం. ఇంక ఇది నా సజెషన్ ఏంటంటే, ఏదైనా బ్రైడ్ శారీ కావాలి అంటే మన అమ్మలు అత్తలు కట్టాలి అన్న, పెళ్లి కూతురికే కాదు అన్న, పెళ్లి కూతురు కూడా కట్టొచ్చు 100%. ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్ స్టార్స్ అందరు కట్టే శారీ ఇది 100%, వాళ్ళందరు కట్టే శారీ, పెళ్లి కూతురు అక్క చెల్లెలు అందరూ కట్టుకోవచ్చు హ్యాపీగా, అద్భుతంగా ఉంది. అంటే పోల్చుకోలేరు ఇది అసలు ఏం ఫ్యాబ్రిక్, కంచా కాదా అని అలా మీరు ఎవరినైనా నిలబెట్టాలి, ఆలోచనలో పడేయాలి అంటే పెళ్లిలో ఏదైనా ఫంక్షన్ మనం కడితే కనుక్కోలేరు, ఏం చీరో తెలియదు. అంటే ఇప్పటి వరకు రాలేదు కాబట్టి ఈ కంపెనీకి పోవాలంటే కూడా అందరికి అందుబాటులో లేదు కాబట్టి అంత ఈజీ కాదు తీసుకురావడం. ఇది ఎక్కడైనా దొరుకుతుందండి, ఈ చీర ఇక్కడే దొరుకుతుంది. సో మీరు ఇక్కడ డెసిషన్ తీసుకుని మీకు చందేరిలో నెక్స్ట్ లెవెల్ కావాలంటే అలా ట్రై చేయండి డిజైనర్ శారీస్. లేదు మాకు ఇలా కావాలంటే ఇవి కూడా ఉంటాయి, ఇవి కూడా హాయిగా మీరు తీసుకోవచ్చు. మరి మీకు ఇక్కడ చూసిన కలెక్షన్ అంటే సత్యభామ డిజైనర్ వీవ్స్ నుంచి చూపించిన కలెక్షన్ మీకు నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, మనం ఇక్కడ పేర్లు చెప్పకూడదు, పొలిటికల్గా ఉన్నవాళ్ళు కానీ అటువంటి వాళ్ళందరూ కూడా చూసి కనెక్ట్ అయ్యి మీరు నంబరు అలా వచ్చి, ఇప్పుడు నేను ఇవాళ మార్నింగ్ నుంచి మేము మధ్యాహ్నం ఇక్కడే ఉన్నాం, చక్కగా వస్తారు, మీరే ఆశ్చర్యపోయారు.
అలా కావాల్సిన రెండో మూడో ఓ పొలోమంటూ జనము రారు. చక్కగా ఎవరికి కావాలో వాళ్ళే వస్తారు, చక్కగా అట్లా ల్యాక్స్లో కొంటారు, వెళ్ళిపోతారు. అంటే అలా కలెక్షన్ ఉంటుందండి. అందుకోసం చిన్న చిన్న చీరలు ఎక్స్పెక్ట్ చేసుకుని మీరు నిరుత్సాహపడద్దు. ప్యూర్ హ్యాండ్లూమ్ చిన్న చీర అంటే ఐ మీన్ మన పవర్లూమ్లు, గుచ్చుకోవడాలు, ఫ్యాన్సీలు అలాంటివి ఉండవు. మంచి చీర ఒక 3000 నుంచి స్టార్ట్ అయినా కూడా మంచి చీర ఉంటుంది. సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఏమన్నా సుప్రజ గారు ఏమనిపించింది మీకు? కరెక్ట్, చాలా బాగా చెప్పారు. అది ఏదైనా కాస్ట్లీ చీర కొనేటప్పుడు మీరు షాప్కి వచ్చి బేరీస్ వేసుకొని చూసుకొని కొనుక్కుంటే చాలా బాగుంది. అది మాత్రం సజెషన్. ఆన్లైన్లో అంటే 5000 10,000 అంటే కొనుక్కోవచ్చు ఆన్లైన్. ఇవి మాత్రం ప్యూర్ మాత్రం మీరు షాప్కి వచ్చి తను కన్సల్ట్ అయ్యి నారాయణ గారిని తను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తను ఎట్లా తెచ్చిందో కూడా మీరు వినండి ఒకసారి. నేను చెప్పడం తను చెప్పేది వినండి. మీరు లేదు దూరంగా ఉన్నవారు కూడా మీరు చక్కగా తీసుకోవచ్చండి. తను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, బాగలేదు. కాకపోతే స్టోర్కి ఎందుకు రమ్మంటున్నాను, నేను కూడా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఇదే కాదు, మీరు ఏ స్టోర్ అయినా వెళ్ళండి. చక్కగా వెడితేనే ఆ షాపింగ్ ఫీల్ తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఏంటంటే కస్టమర్ నుంచి ప్రశంస వస్తే ఆనందం వేరు కదండి. ఫోన్లో బాగుందని చెప్పడం వేరు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు నాకైనా ఫ్యాన్స్ కనబడుతూ ఉంటారు, నా సబ్స్క్రైబర్ అబ్బా నాగశ్రీ గారు అంటారు, ఎంత ఆ మొహం అయిపోతుంది. అది సరదా అండి, అంతే తప్ప. కూడా నారాయణ గారిని మీరు చెప్పినప్పుడు వీడియోలో చూసినప్పుడు అంటే నాకు టచ్ లేదు, ఫేస్ టు ఫేస్ ఎట్టయినా పిక్చర్ కానీ ఈ రోజు నేను తను స్కిన్ టు స్కిన్ టచ్ చేసినప్పుడు మా ఇద్దరికి మాట తీరు తను బిహేవియర్ చూస్తే చాలా నాకు అసలు నిజంగా హార్ట్ఫుల్గా అమ్మాయి. ఒక యాపిల్ ఇస్తే అది ఎంతో స్వీట్ ఉంది. ఆ స్వీట్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నారాయణ గారు ఇచ్చిన ప్రేమతో కలిపి వచ్చింది. నిజంగా కూడా చాలా యాపిల్స్ తినలేదని కాదు, తను పెట్టిందని నిజంగా ప్రేమ పూరితంగా ఇచ్చేటప్పుడు ప్రేమ అది ఆ మేడంలో ఉంటుందండి. వీళ్ళు ప్రస్తుతం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. నేను ఇంటి పక్కకు వచ్చి మీరుంటేనే మేము, నాగశ్రీ గారు ఉంటేనే సుప్రజ, నారాయణ గారు, నాగశ్రీ గారు లేకపోతే మేము లేవు, అందరం కలవలేమండి. ఒక ఛానల్ నాగశ్రీ గారి గురించి కూడా కాదు, నాగశ్రీ డైరీస్ అనే ఛానల్ మీ సపోర్ట్ లేకపోతే మనందరం కూడా కలవాలి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రజల యొక్క అభిమానం ఆ అమ్మాయిని నిలబెట్టింది. తను తీసుకున్న దాంట్లో మాకు కొంచెం హెల్ప్. అంతే అంతే. మీరు కూడా ఇలా సరదాగా ఎప్పుడైనా పాల్గొనాలని అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఏదో టైం పాస్ గా కనబడదాం అలా కాదు. చీరల గురించి ఇప్పుడు ఆవిడకి ఎంతో అవగాహన ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ చీర ఎలా ఉందో తనకి చెప్పారు. సో అలా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మీరు జాయిన్ అవ్వాలంటే సరదాగా షోలో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.